ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మన దేవుడు సజీవుడు, ఆయన మనలను అన్ని విషయాల్లో బలపరిచే దేవుడు. పౌలు భక్తుడు అన్నట్టుగా నన్ను బలపరుచువానేందు నేను సమస్తము చేయగలను. ఆ మాట మనం అనుదినము కూడా చెప్పుకోవాలి. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు కనుక మనం ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వారు. మన సామర్థ్యం కేవలం దేవుని దగ్గర నుండే కలిగి ఉన్నామని నమ్మి ఆయన మనం స్తుతించాలి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఆ రోజంతట్లో దేవుణ్ణి మహింపరచినట్లుగా, ఆయన గణపరిచినట్లుగా ఆయన వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మన హృదయాల్లో మన తలంపుల్లో దేవుని వాగ్దానాలు ఉంచుకోగలిగితే గొప్ప దీవెన మనం చూస్తాం. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నారు, మిమ్మల్ని బలపరుస్తున్నారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 73వ కీర్తన 24వ వచనం చదువుకుందాం. Psalm 73 and verse 24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆసాప్ అనే దైవజనుడు రచించిన కీర్తన గ్రంథాన్ని మరలా 5 గ్రంథాలుగా విభజించారు కదా. అందులో తృతీయ స్కందము అంటే థర్డ్ బుక్ 73వ కీర్తన నుండి స్టార్ట్ అవుతుంది. ఆసాప్ అనే దైవజనుడు ఈ కీర్తన రాశారు. దావీదు మహారాజు అద్భుతమైన కీర్తనలు రాశాడు. ఆ తర్వాత ఆసాప్ అనే దైవజనుడిని దేవుడు చాలా బలంగా వాడుకుని తన ప్రేరేపణ ద్వారా అద్భుతమైన విషయాలు కీర్తన గ్రంథంలో ఆయన రాయించారు. ఈ 73వ కీర్తనలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. అదేనంటే ఏ క్రైసిస్ ఆఫ్ ఫెయిత్. తన విశ్వాసానికి ఒక పరీక్ష, ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు. తన చుట్టూ ఉన్న వారందరినీ చూసినప్పుడు, భక్తిహీనులు వర్ధిల్లడాన్ని చూసినప్పుడు, భక్తిహీనులు అభివృద్ధి పొందడం చూసినప్పుడు ఆసాపు గారికి చాలా బాధ అయింది. మనసులో చాలా నొచ్చుకున్నాడు. దేవుని సంధికి వచ్చి ఆయన సల్ల మొరపెట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో, తన యొక్క విలువను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుని దృష్టిలో తన స్థానం ఎంత గొప్పదో తెలుసుకున్నాడో, అప్పుడు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు మనం కూడా అలాగే మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించక, ప్రభు ఇంతవరకు మనల్ని నడిపించిన విధానం అంతా కూడా గుర్తించక, చుట్టుపక్కల వారిని, ఇరుగుపొరుగు వారిని లేదా ఎవరెవరినో చూసి నొచ్చుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. నేనెంత భక్తిగా ఉన్నాను కదా, నేనెంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేనెంతగా దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాను కదా, నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాను కదా, నాకెందుకు కష్టాలు, వారికి ఎందుకు దీవెనలు, నాకెందుకు ఇబ్బందులు రావాలి, వాళ్ళు ఎందుకు అంత డెవలప్ అవ్వాలి, దేవుడు ఎందుకు వారిని అంతగా ఆశీర్వదించాలన్న ఆ తలంపులు కొన్నిసార్లు బయటికి చెప్పకపోయినా మనలో హృదయంలో రేగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఆసాపు అదే సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పుడు దేవుడు తన భవిష్యత్తును, తనకి ఇవ్వబడిన శ్రేష్టమైన సంగతులు బయలుపరిచినప్పుడు ఆసాపు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు ప్రభువా. యూ విల్ గైడ్ మీ విత్ యువర్ కౌన్సిల్. కౌన్సిల్ అనే మాట హిబ్రూ భాషలో ఎట్సా అనే పదం ఉపయోగించబడింది. ఎట్సా అనే మాటకు అర్థం ఏంటంటే నోయింగ్ గాడ్స్ పర్పస్. ఆయన ఆలోచన ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి. నీకు విషయం తెలుసా దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు నేను ఎందుకున్నావు తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఈ లోకంలో ఆయన మనల్ని ఎందుకు ఉంచారో తెలుసా? ఆయన ఉద్దేశాలు ఏవో మన ద్వారా నెరవేర్చుకోవాలని దేవుని యొక్క ఆలోచన. ఒక క్రైస్తవుని యొక్క తపన, ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన, ఒక క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటంటే, ప్రభువా నా చిత్తం కాదు, నా ఉద్దేశాలు కాదు, నా జీవితం ద్వారా నీ చిత్తము, నీ ఉద్దేశము నెరవేర్చబడాలి. కంప్లీట్ సబ్మిషన్ అనేది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో దేవుడు తన ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటాడు. నేను చెబుతున్నాను దేవుని బిడ్డలారా, అది చాలా ఆశీర్వాదకరమైన జీవితం, చాలా ఉన్నతమైన జీవితం. నీ ఆలోచన చేత నన్ను నడిపించు. ఈ రోజున నీవు ఆలోచన కోసం కనిపెడుతున్నావా? ఏదో ఒక పని చేయబోతున్నావు, ఏదో ఒక పని స్టార్ట్ చేయాలని నీ జీవితంలో ఉంది, లేదా ఏదో రకమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు, ఏ ఒక్కరూ కనరావడం లేదు. ఏం చేయాలి ఈ సమయంలో? ఏం చేస్తే బాగుంటుందంటే దేవుని దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన నీకు ఆలోచన చెప్పువాడు. లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి. దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది అన్నాడు.
16వ కీర్తనలో మనం చదివితే నాకు ఆలోచనకర్త అయిన దేవుణ్ణి నేను స్తుతిస్తానన్నాడు కీర్తనకారుడు. ఆయన ఏ కర్తట? ఆలోచనకర్త. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువును ఆరాధించిన తర్వాత మరి ఒక మార్గమున వెళ్ళాలని దేవుడు వారిని గైడ్ చేశాడు. అందును బట్టి వారు గమ్యం చేరుకోగలిగారు. వాళ్ళ ఆలోచన ప్రకారం మరలా హేరోదు దగ్గరికి వెళ్ళుంటే జ్ఞానులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవారు, ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉండిపోయేవారు. కానీ దేవుడు వారు నడిపించాడు. దేవుడిని నడిపించే విధానం చాలా గొప్పది. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుని మీద నువ్వు ఆధారపడాలి. చాలాసార్లు మన ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పాలవుతుంటాం, లేదా దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటాం. మొదటి కీర్తనలో అదే అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వేం చేయకూడదు, నడవకూడదు. కొంతమంది ఏమో తమ మూర్ఖత చొప్పున నడుస్తారట, తమ హృదయంలో పుట్టే మూర్ఖత. కొంతమంది ఏమో దుష్టులు చెప్పే ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు. అందును బట్టి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిన్ను గైడ్ చేస్తుంది ఎవరు? నిన్ను నడిపిస్తుంది ఎవరు? దేవుడే అయితే ఆయన ఆలోచన కనుక నువ్వు స్వీకరించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు గైడ్ చేయబడగలిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఈరోజు దేవుడు తన ఆలోచన ద్వారా నిన్ను నడిపించబోతున్నాడు. కొన్నిసార్లు నువ్వు ఊహించని రీతిలో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో దేవుడు నీతో మాట్లాడతాడు. అది కొంతమంది సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు. దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచినప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడగలిగితే ఖచ్చితంగా దేవుడు నూతన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అలాంటి కృప మీకు ఇవ్వాలని, మీరందరూ కూడా దేవుని ఆలోచన ద్వారా నడిపించబడాలని, దేవుని మహిమ చేత మీరు నింపబడాలని మీకోసం పట్టుదలగా నేను ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ వాగ్దాన సందేశం ద్వారా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నూతన పరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు నాయన. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు వాగ్దాన సందేశాన్ని విని నీ ఆలోచన చేత నడిపించబడాలని కోరుతున్నారో వారందరినీ మీరు నడిపించండి అయ్యా. నీ మహిమతో వారిని నింపండి, అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ, అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి, ఇబ్బందులు ఉన్న వారు లేవనెత్తండి, మహిమ గల కార్యాలు వారి జీవితంలో జరిగించమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.